సో ఈ బుజ్జికొండ 10 ఏళ్ల పిల్లవాడు పంపించిన ఆడియో వింటారా? నాకు మా నాన్నే హీరో, కానీ అదే హీరో నా తాతయ్యకి విలన్గా మారిన రోజు నాకేమీ అర్థం కాదు. ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగోలేదు, బాడీ మొత్తం పెయిన్స్ అంటుంటారు. ఆ పెయిన్స్ తట్టుకోలేక అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. మా తాతయ్య అరిచినప్పుడల్లా మా డాడీకి ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్లో అరవద్దు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా తాతయ్యని కొడతారు. మా తాతయ్యని మా డాడీ కొట్టకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నేను నా తండ్రికి చేసేది రేపు ప్రొద్దున కొడుకు అబ్జర్వ్ చేస్తున్నాడు, నాకు రిపీట్ అవుతుంది అనే ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోతున్నాడు. మనం మానవులం అండి, ఇమోషనల్ స్పృహ ఇప్పుడు జంతువుకి లేదు, అదే కదా, రాక్షసులకి లేదు. మనిషి అనే వాడికి ఉండేదే మనస్సు. ఆ కొడుకుకి చూడండి, తండ్రి యాక్చువల్గా హీరోట, వీళ్ళ నాన్నని కొడుతున్నప్పుడు మాత్రం విలన్ లాగా కనిపిస్తున్నాడు అన్నట్టు. మనవల ప్రేమ ఎలా ఉంటే అసలు ఇంకా అది సంజీవన్ లాంటిది. అంటే యాక్చువల్లీ 100%. ఈ రోజు నీకు నీ తండ్రి పెయిన్ ని ఆపుకోలేకుండా అరుస్తుంటే కొట్టే అంత మొగుడు అయిపోయావు అంటే లిటరల్లీ ఇట్ ఈస్ అ వెరీ డిసహార్టనింగ్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ అ టైమ్ టు గెట్ బ్యాక్ ద హ్యూమన్ వాల్యూస్ అని నేను బిలీవ్ చేస్తాను అండ్ మేనిఫెస్ట్ చేస్తాను. అండ్ దానికి నిదర్శనమే సుమన్ టీవీ వీడియో. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ సమర్పిస్తున్న ఫ్యామిలీ వాల్యూస్ ప్రోగ్రామ్కి స్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక సంక్లిష్టమైన కుటుంబ విలువలకు సంబంధించిన విషయాన్ని పరిశీలించి అక్కడ ఒక సంఘర్షణకి లోనయ్యే ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో దానికి సహేతుకంగా మంచి పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఎపిసోడ్ బహుశా ఒక బుజ్జికొండ మనకి పంపించిన ఆడియో విని మీరు కూడా ఏమంటారో మేము వెయిట్ చేస్తున్నాం వినడానికి. బికాజ్ ఒక 10 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ నాన్నకి తాతకి మధ్య జరిగే ఈక్వేషన్ ఏదైతే ఉందో, రిలేషన్షిప్ బంధం అంటే ఒకవైపు ప్రేమగా ఉంటూ మరోవైపు చాలా కోపం తెచ్చుకునే ఒక విషయాన్ని నేనేం చేయాలి నాకు తెలియట్లేదని చెప్పి రాసిన వైనం ఫస్ట్ ముద్దొచ్చేసింది విషయం. తర్వాత గుండె కొంచెం చివుకుమంది. అరే పిల్లాడు ఇంత ఎఫెక్ట్ అయిపోతున్నాడా, పిల్లలు ఇంత అబ్జర్వ్ చేస్తారా ఇంట్లో అని చెప్పి మాకు అనిపించింది. సో ఇవాల్టి ఈ విషయానికి పరిష్కారం చెప్పడానికి మరొకసారి వీ హ్యావ్ విత్ అస్ ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్, అలాగే రిలేషన్షిప్ కౌన్సిలర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అసలు నిజంగా అంటారు పడ్డవాళ్ళకే తెలుస్తుందని జీవితం అంటే ఏంటో అని. అలా చూస్తే రజిత మైనంపల్లి గారు మనకి సుపరిచితులు. ఆవిడ జీవితంలో చాలా విషయాలు చూసి నేర్చుకుని ఆవిడ స్వానుభవాల్ని కూడా రంగరించి ఆవిడ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. అండ్ షీఈస్ ఆల్సో సైకాలజిస్ట్. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే అండి, వెల్కమ్. నమస్తే సువర్ణ గారు. కుటుంబ విలువలు అనగానే ఎక్కడో చిన్న చివుకుమంటుందండి. ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక చిన్న పాయింట్ ఆఫ్ రిగ్రెట్ ఆర్ పెయిన్. అవును, మీకు ఉంది. ఫ్యామిలీ అంటే మిస్ అవుతే ఎలా ఉంటుంది అని నా గుండెకి తెలిసినంత ఎవరికి తెలియదేమో. అండ్ మీ లైఫ్ ఆల్సో వెరీ హ్యూజ్ ఎగ్జాంపుల్ అండ్ నో వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పెయిన్ మోర్ దెన్ అస్ అని చెప్పొచ్చు. అండ్ we try our level best to give the solution, and I should really congratulate Suman TV giving this program. ఇన్ని ప్రోగ్రామ్స్ ఒక ఎత్తు, ఈ ప్రోగ్రామ్ ఒక ఎత్తు. సో ఐ వాంట్ టు రియల్లీ అప్రిషియేట్ దిస్. యా, ఇట్స్ అంటే అర్నెస్ట్ అటెంప్ట్ అండి దట్ బీటలు వారిన బంధాలు, అలాగే ఇట్స్ ఎ టైం ఇంకా అయిపోయింది అని అనుకునే చోట్ల కూడా ఏదో ఒక చిన్న మంచి మాటతో పరిస్థితులు సెట్ చేయొచ్చేమో అని చెప్పి. సో ఈ బుజ్జికొండ 10 ఏళ్ల పిల్లవాడు పంపించిన ఆడియో వింటారా? ఎస్. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నాకు మా నాన్నే హీరో, కానీ అదే హీరో నా తాతయ్యకి విలన్గా మారిన రోజు నాకేమీ అర్థం కాదు. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆయన నాతో కథలు చెప్పేవారు, నన్ను స్కూల్కి తీసుకెళ్ళేవారు.
నాకు భయం వచ్చినప్పుడు ఆయనే నాకు ధైర్యం. ఇప్పుడు ఆయనకి హెల్త్ బాగోలేదు, బాడీ మొత్తం పెయిన్స్ అంటుంటారు. ఆ పెయిన్స్ తట్టుకోలేక అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. మా తాతయ్య అరిచినప్పుడల్లా మా డాడీకి ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్లో అరవద్దు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా తాతయ్యని కొడతారు. కొట్టిన తర్వాత మా తాతయ్య ఏం మాట్లాడు, ఏడుస్తూ పడుకుంటాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు చూస్తే నా గుండె పగిలిపోతుంది. అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా తాతయ్య మా డాడీకి ఫాదర్ కదా. ఒక సన్ తన ఫాదర్ని ఇలా కొట్టడం తప్పు కదా. మా తాతయ్య ఏడ్చేటప్పుడు మా డాడీ నాకు విలన్లా కనిపిస్తాడు. నాకు మా డాడీని కొట్టాలనిపిస్తుంది కూడా. కానీ నేను చిన్నపిల్లని కదా, ఏం చేయాలో నాకు తెలియదు. నేను అన్నం కూడా తినలేకపోతున్నాను. మా తాతయ్యే గుర్తొస్తున్నాడు. పడుకున్నా నిద్ర రావటం లేదు. మా తాతయ్య ఏడుపే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. మా తాతయ్యని మా డాడీ కొట్టకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఇలా కొట్టడం నిజంగా తప్పు కదా. ఏ ఓహో, అసలు అందరికి తాతగారులు గుర్తొస్తున్నారు మనకి. మీ తాతగారు మీకు గుర్తొస్తున్నారా? చాలా చాలా వండర్ఫుల్ రిలేషన్స్. అంటే ఏది అంటే ఎంత కూడా తల్లిదండ్రిని మైమరిపించే ఇంకొక బంధాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం గ్రాండ్ పేరెంట్స్. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య అని మాత్రం మనం ఎటువంటి వివక్షత లేకుండా చెప్పుకోవచ్చేమో కదా. అండ్ చాలా పెయిన్ఫుల్ అయితే అనిపించింది. దీంట్లో 3 స్టోరీలు కనిపిస్తున్నాయి చూడండి మనకి. ఆ బాబుకి వాళ్ళ నాన్న హీరో, కానీ తాత అంటే కేర్. ఈ రెండిటి మధ్యలో కన్ఫ్యూజన్, అంటే ఎంత ట్రామాకు గురవుతున్నాడు అనేది అసలు ఆ చిన్న హృదయాన్ని, అంటే అది చాలా ఇగ్నోర్ చేస్తారు. నీకెందుకురా, పట్టించుకోకు, మాకు తెలుసు అని ఈజీగా వాడిని సైడ్ చేస్తుంటారు. వాస్తవం. కానీ ఈజ్ అనేబుల్ టు స్లీప్. నాకు ఆ గొంతు వింటున్నంతసేపు ఎవరు గుర్తొచ్చారో చెప్పాలా? హిరణ్యకశిపుడు గుర్తొస్తుంది. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కొడుతుంటే ప్రహ్లాదుడిది ఏదైనా అంటే బ్యాడ్ డిమాన్ ఫాదర్కి ఒక బ్యూటిఫుల్ చిన్న బుజ్జి కన్నా ఎలా మాట్లాడతాడో అతను ఇప్పుడు మాట్లాడిన ప్రహ్లాదుడు లాగే కనిపించాడు. అంటే నేను ఒక విజువలైజేషన్లో ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఇట్. సో నాకు అలాగే ఆ గొంతుకు కనిపించడం జరిగింది. నాన్నకేం కావాలి? చిన్న కేర్, సపోర్ట్. కొడుకు వినడము, అట్లీస్ట్ అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ కొట్టడం అనేది విపరీతమైన బాధ. అసలు ఆ కొడుకుకి చూడండి, తండ్రి యాక్చువల్గా హీరో అట, అవును, కానీ వీళ్ళ నాన్నను కొడుతున్నప్పుడు మాత్రం విలన్ లాగా అనిపిస్తున్నాడు అన్నాడు. వాడి కన్ఫ్యూజన్ చూడండి, హీరో అనుకోనా విలన్ అనుకోనా. చాలా మందికి దీనికి కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు కదండి సైకాలజీలో. అంటే వాళ్ళు అగ్రి చెయ్యదు, మైండ్ అర్థం కాదు, మనసుకి మైండ్కి మధ్యలో ఇబ్బందికి గొడవ అవుతుంది. అండ్ ఈజ్ అ వెరీ చిన్నోడు, వాడి ట్రామా అనుభవిస్తున్నాడు. అయితే దీంట్లో ఒక సొల్యూషన్ ఏంటి మేడం మీరు అన్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రికి కావాల్సింది, ఇతను చేయాల్సింది ఏంటి అంటే ఇమ్మీడియట్గా అర్థం చేసుకుని, ఒకటి ఒక కేర్ టేకర్ని పెట్టడం, పెయిన్ ట్రీట్మెంట్స్ ఇప్పించడం, లేదు అంటే వాళ్ళ నాన్నతో అసలు ఒక టైం గడిపితే, ఈ పెద్దవాళ్ళు ఇట్లా అరుస్తారు, లేకపోతే ఇంకా కొంచెం చాలా బాత్రూమ్ చేస్తారు ఇంట్లో, ఇలాంటివి ఎందుకు చేస్తారు తెలుసా? జస్ట్ టు సీక్ అటెన్షన్. ఎందుకంటే పిల్లల్ని కూడా చేశారు కదా, అందుకే అంటారు కదా వృద్ధాప్యంలో పిల్లలు అయిపోతారని చెప్పి. వృద్ధాప్యం చిన్నప్పుడు చేసినవే మళ్ళీ బాల్యం వస్తుంది వృద్ధాప్యంలో అనేది మనం అందరికీ తెలిసిందే. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అటెన్షన్ సీకింగ్. ఇతను చెయ్యాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాన్నకు కాస్త టైం ఇవ్వడము, లేకపోతే మెడికేషన్ ఇప్పించడము, లేకపోతే పెయిన్ ట్రీట్మెంట్ ఇప్పించడము, లేకపోతే కేర్ టేకర్ని పెట్టడము అనేది ఒకటి. కానీ హిడన్గా వాళ్ళ కొడుకుకి ఏం నేర్పిస్తున్నాడు కమ్యూనికేషన్ అంటే, నేను నా తండ్రికి చేసేది రేపు ప్రొద్దున కొడుకు అబ్జర్వ్ చేస్తున్నాడు, నాకు రిపీట్ అవుతుంది అనే ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోతున్నాడు. కరెక్ట్. అంటే అది అంత స్పృహ ఉండదండి. ఐ థింక్ ఒక ఇమోషనల్ స్ట్రెస్ జర్నీలో ఉన్న ఆ టైంలో మనం మానవులం అండి. ఇమోషనల్ స్పృహ ఇప్పుడు జంతువుకి లేదు, అదే కదా, రాక్షసులకి లేదు. మనిషి అనే వాడికి ఉండేదే మనస్సు. మనిషి అంటే ఏంటి? మనసున్నవాడే మనిషి. అవును. అంతేగాని నువ్వు తింటున్నావు, నువ్వు పడుకుంటున్నావు, నువ్వు ఇది మనిషి కాదు.
మనస్సుకి ఒక అర్థం ఏంటి మనిషికి అంటే మనస్సు ఉన్నవాడు. మానవ సంబంధాలు తెగిపోతున్నాయా అని అనుకుంటున్న సందర్భంలో ఇలా బుజ్జి ప్రహ్లాదులు పుడుతూ, ఇలాంటి వాళ్ళు పుడుతూ మళ్ళీ సమాజానికి అరే ఒక్కసారి అసలు ఎక్కడి నుంచి పుట్టామో అనే రూట్స్ని గుర్తు చేయడం అనేది చాలా అప్రిషియేటింగ్ అనిపిస్తుంది. తల్లి తండ్రి ఉంటే ఇవాళ రేపు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా మీ తండ్రిని చూసుకోవద్దు, మీ అమ్మని చూసుకోవద్దు, అలా అయితే నేను పెళ్లి చేసుకుంటా అనే వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి తండ్రిని తీసుకొని ఆర్ఫనేజ్లో జాయిన్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కొడుకుని అలాగే ఒక రైడ్కి తీసుకెళ్ళాలి అని తీసుకొని వెళ్తాడు. వెళ్ళి ఈ బాబా అనుకుంటాడు తన తాత నేను నాన్న కలిసి అలా ఒక ట్రిప్కి వెళ్ళామే అనుకుంటాడు. సో బ్యాగ్ తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేసి ఇది రూము అవన్నీ చూపించి జాయిన్ చేసి వస్తూ ఉంటాడు తండ్రి. తండ్రి తాతకి బాయ్ చెప్పేసి రారా నాన్న అంటే ఇతను వెళ్ళి కార్ తీస్తూ వెనక్కి తిరిగి తీస్తే కొడుకు ఉండడు. ఎందుకు ఎక్కడికి వెళ్ళాడా అని కొడుకుని చూసామా పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఏంటన్నా ఎక్కడున్నావు తాతతో మాట్లాడుతున్నావు అంటే కాదు విజిటింగ్ కార్డు తీసుకొస్తున్నా అంటాడు. దేనికి అంటే మరి నేను పెద్దగా అయ్యాక నిన్ను జాయిన్ చేయాలి కదా ఇందులో అంటాడు. అనంగానే వెంటనే కన్నీళ్ళు వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయి తండ్రిని వాపస్ తీసుకొచ్చుకుంటాడు. అంటే మనకి ఈ విషయాలని చెప్పడానికి ఇవి అంటే అనేక మార్గాలు. No, it is an eye-opening story. Absolutely. Though it is a known story, I would love to repeat it again and again because ఎక్కడ ఒక మానవత్వము ఎక్కడి నుంచి పుట్టారమ్మా మీరు. మిమ్మల్ని గనక అలా అంత పెద్దగా నొప్పిలో ఉన్నప్పుడు తల్లి జ్వరం వస్తే మీకు నొప్పులు వస్తే నిద్రపోకుండా ఎన్ని రాత్రులు తండ్రి కాసేపు తల్లి కాసేపు ఎత్తుకొని ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉంటారో నీకు తెలుసా? అంతే కదా. ఈ రోజు నీకు నీ తండ్రి పెయిన్ని ఆపుకోలేకుండా అరుస్తుంటే కొట్టే అంత మొగుడు అయిపోయావు అంటే లిటరల్లీ ఇట్ ఈస్ అ వెరీ డిసహార్టనింగ్ అని చెప్పొచ్చు. అసలు ఎలా మీరు ఒక్కసారి అంటే నాకు సడన్గా మనం పిల్లల్ని పెంచిన విధానం గుర్తొస్తే అంటే తింటూ ఉంటే ఏడుస్తారు, స్నానం చేస్తుంటే మనతో లోపలికి వస్తారు. అవునా? అసలు స్నానం సరిగ్గా చేయనీరు, బాత్రూమ్ సరిగ్గా పోనీ పరివు అంటే లైక్ ఐ రిమెంబర్ అప్పుడు చిన్నప్పుడువి బాత్రూమ్ దగ్గర రే బాత్రూమ్ ఉన్న సరిగ్గా పోనీరా, స్నానం చేస్తుంటే ఏడుస్తారు. అదే మన పేరెంట్స్ మనకి ఇచ్చుంటారు కదా. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. సో నువ్వు అలా ఊరికే పెరిగిపోయావు అనుకుంటున్నావా? ఇన్ని కష్టాలలో ఇన్ని మధ్యలో పెడితే ఇప్పుడు అరే స్పేస్ లేదు నాకు స్పేస్ అరే నువ్వు స్పేస్ కూడా ఇవ్వకుండా దూరిపోయి పొట్టలో దూరిపోయి మనిషి మీద ఉండి కొన్ని రోజులు సంవత్సరాలు మీద పడుకొని పెరిగిన నువ్వు ఈరోజు అసలు అంటే చెప్తున్నాను కదా మానవ సంబంధాలు తెగిపోతున్నాయా అని అనుకుంటున్న సందర్భంలో ఇలా బుజ్జి ప్రహ్లాదులు పుడుతూ ఇలాంటి వాళ్ళు పుడుతూ మళ్ళీ సమాజానికి అరే ఒక్కసారి అసలు ఎక్కడి నుంచి పుట్టామో అనే రూట్స్ని గుర్తు చేయడం అనేది చాలా అప్రిషియేటింగ్ అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు పోతున్నాయి అనకండి, నిలబెడదాం అనుకుంటే హిస్టరీ రిపీట్స్ అండి. మళ్ళీ అద్భుతమైన పురాణాలు వస్తాయి. ఎలా అయితే మనకి అయోధ్య లేదు అన్న రాముడు మళ్ళీ వచ్చి నిలబడటం, సోమనాథ లింగాన్ని మొత్తం పగలగొట్టి ఎన్నో 1952 ఏడ్లో శివలింగాన్ని బ్రేక్ చేసి పడేస్తే పూజారులు ఎంత ప్రేమ ఉంటాయి అన్ని పట్టుకొని పారిపోతే మళ్ళీ అవి బ్యాక్ వచ్చి ఇప్పుడు ఇండియాలో తిరుగుతున్నాయి. అదే కదా. అంటే ఇట్ ఈస్ అ టైమ్ టు గెట్ బ్యాక్ ద హ్యూమన్ వాల్యూస్ అని నేను బిలీవ్ చేస్తాను అండ్ మేనిఫెస్ట్ చేస్తాను. అండ్ దానికి నిదర్శనమే సుమన్ టీవీ ఈ షో. ఖచ్చితంగా. ఐ థింక్ తండ్రి మరి అంటే పరిష్కారం ఈ అబ్బాయి అడిగాడు కాబట్టి చిన్నపిల్లవాడు ఎలా అంటే ఎలా చెప్పాలి తండ్రికి? ఇప్పుడు వాళ్ళ నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నొచ్చుకుంటాడా నా కొడుకు ఇలా చెప్పాలి ఇంటి విషయం బయట పెట్టాడని? వాడికి చెప్దాం ఇప్పుడు. నాన్న నువ్వేం చేయాలంటే నాన్న దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మాట్లాడాల్సింది ఎవ్వరు కానీ నెగిటివ్ చెప్తే ఏ పోరా నువ్వు అనేస్తారు. సో ఫస్ట్ నాన్న నువ్వే నా హీరోవి, నా లైఫ్లో నువ్వంటే నాకు చాలా ప్రాణం, నువ్వే నా హీరోవి. కానీ నువ్వు తాతను కొడుతున్న ప్రతిసారి నాకు నీలో విలన్ కనిపిస్తున్నాడు నాన్న, నాకు దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది అనే ఒక్క మాటని ప్రేమగా అలా హగ్ చేసుకొని చెప్పు కన్నా ఖచ్చితంగా నాన్న మారుతాడు, అందులో డౌటే లేదు. 2 లైన్లలో ఎంత హాయిగా చెప్పేశారంటే
నిజంగా ఆ నాన్న పరిగెట్టుకుంటూ వచ్చి మనకి అంటే అంతే నేనెంత కదా. మారానని చెప్పే పరిస్థితి వచ్చేలాగా చెప్పారు మీరు. ట్రూ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎంత వాళ్ళకి చేత కాకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళ మన మీద వైపే చూస్తారు. చిరాకు పడ్డం వాళ్ళ మీద అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనిపిస్తుంది. అవుట్ ఆఫ్ క్వశ్చన్. చిరాకు They పడకూడదు, don't deserve. చేయి చేసుకోవడం అయితే ఇంకా అసలు క్షమించరాని నేరమే. క్షమించరాని నేరము. ఎన్ని స్ట్రెస్ అయినా అండ్ ఉండి అతనికి తెలియదు, ఆ తండ్రికి ఇది తండ్రికి చెప్పాల్సింది ఏంటంటే, మీరు సైలెంట్ గా మీ కొడుకుకు మాత్రం ఒక లెసన్ నేర్పిస్తున్నారు, రేపు అదే మీకు రిపీట్ అవుతుంది. అవును. సో ఇది ఈ రోజు ఈ చిన్న ఇన్సిడెంట్ అయితే కాదు, ఇది సమాజంలో జరుగుతున్న దానికి ఒక అర్థం. అంతే. సో ఖచ్చితంగా ఎంతండి వాళ్ళకి కావాల్సింది, మీ ఒక అరగంట టైము, 2 గుప్పుళ్ళ అన్నం, అంతే. ఈ ఒక్క మాట మీరు చేసినట్టయితే వాళ్ళ నొప్పి ఆటోమేటిక్ గా పోతుంది. అండ్ దాంతో పాటు మనవల ప్రేమ ఇలా ఉంటే అసలు ఇంకా అది సంజీవన్ లాంటిది అంటే యాక్చువల్లీ. 100%. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రచిత గారు. సో ఇవాల్టి ఈ విషయంపై మీ స్పందన ఏంటో కూడా మేము తెలుసుకోదలుచుకున్నాం. దయచేసి మేము స్క్రీన్ మీద ఉండే నంబర్కి వాట్సాప్లో మీ వాయిస్ థ్రెడ్ పెట్టండి. మీ అనుభవాలు ఏమన్నా ఉంటే, లేదు మీ ఇంట్లో మీ చుట్టూ జరిగిన సంఘటనలు ఉంటే అవి కూడా పంచుకోండి. అందరం కలిసి చాలా అందమైన కుటుంబాలని ఫ్యామిలీ వాల్యూస్తో స్ట్రాంగ్గా నిర్మిద్దాం. నమస్కారం.